తెలుగు భాషలో అచ్చులను 3 విభాగాలుగా విభజించారు. వాటిని చూద్దాం. 1 హ్రస్వాలు. రెప్పపాటు కాలంలో అంటే ఏకమాత్రా కాలంలో ఉచ్చరించే అక్షరాలను హ్రస్వాలు అంటారు. అవి ఆ, ఈ, ఉ, అరు, అలు, ఏ, ఓ. 2 దీర్ఘాలు. ఒక రెప్పపాటు కాలం కంటే ఎక్కువ సమయంలో ఉచ్చరించే అక్షరాలను దీర్ఘాలు అని అంటారు. అవి ఆ, ఈ, ఊ, అరు, అలు, ఏ, ఓ. 3 ఫ్లుతములు. ఫ్లుతములు అంటే 3 మాత్రల కాలంలో ఉచ్చరించే అచ్చులను ఫ్లుతములు అంటారు. అవి ఐ, ఔ.